శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరం యొక్క కొన్ని విశేషాలని తెలుసుకుందాం. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అంటే రామనామమే గొప్పదంట రాముడి కంటే కూడా. చాలా విచిత్రం కదండి. అది ఎలా తెలిసింది మనకి అంటే ఆయన శ్రీలంక దగ్గరికి లంకా నగరానికి వారధి కట్టేటప్పుడు ఈ హనుమంతుల వారు ఆయనతో వచ్చిన వానర సైన్యము మొత్తము కూడా ఒక్కొక్క రాయి మీద శ్రీరామ అని రాసి వేస్తున్నారంట. తేలుతున్నాయంట, అవి వారధిలాగా తేలుతూ ఉన్నాయంట. కానీ రాముల వారు ఏమీ రాయకుండా ఇస్తే అది మునిగిపోయిందంట. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అప్పుడు రాముల వారు హనుమంతుల వారిని అడిగారంట, అదేంటి హనుమ, నేనేస్తే మునిగిపోయింది, మీరేస్తే తేలుతోంది అంటే, స్వామి అక్కడ నా స్వామి యొక్క నామం రాసింది అంటే దీనికి మనం ఏమని అర్థం చేసుకోవాలి, అందుకే తేలుతోంది అని. అంటే రామనామ జపము చేస్తే సంసారం అనే సముద్రాన్ని మనం ఈజీగా తేలుతూ దాటగలము అనేది ఇక్కడ మనకు ఒక సందేశం అన్నమాట. రామాయణంలో ప్రతి ఘట్టము కూడా మనకి మన జీవితానికి సరిపడేదే. మతానికి సంబంధించింది రామాయణం అని అనుకోవద్దు. ఏ పురాణము ఏ గ్రంథము కూడా ఒక మతానికి సంబంధించిందే కాదు, ఇది ఒక ధర్మము. ధర్మంతో కూడుకున్నయే మన గ్రంథాలన్నీ కూడానమాట. కాబట్టి అలాంటి రామాయణంలో చాలా విశేషాలు మనకేం తెలుస్తుంది. రాముల వారు దశరథ మహారాజు వారు యాగం చేశారు, యాగంలోంచి పాయసం వచ్చింది, వాళ్ళు ముగ్గురుకి పంచాడు, పుట్టారు, పెరిగి పెద్దయ్యారు. వీటి వరకే మనకు తెలుస్తుంది. వాళ్ళు వనవాసానికి వెళ్ళారు, వివాహం అయింది ఆయనకి, శివవిల్లు సినిమాల్లో ఏం తెలిసి చెప్పించారో అవే మనకు తెలుసు. కానీ రామాయణంలో ఉన్న విశేషాలు చాలా 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 ఉన్నాయి. రామాయణం చదువుతూ ఉంటే అసలు ఇంత అద్భుతమైన కావ్యమా, మనకి ఇష్టమైన ఆహార పదార్థాలు తింటే, మనకి ఇష్టమైనవి జరిగితే ఎంత ఆనందం ఉంటుందో రామాయణం చదివితే అబ్బా ఎంత అద్భుతమైన గ్రంథం అని అనిపిస్తుంది అనమాట. అలాంటి రామాయణం అయోధ్యలో రాముల వారి బాలరాముని యొక్క ప్రతిష్ట. ఇక్కడ బాలరాముణ్ణి ఎందుకు చేస్తున్నారు? మన ఆజానుబాహుడైన రాముల వారిని, లక్ష్మణ సీతా సమేత ఉన్న రాముల వారిని ఎందుకు ప్రతిష్ఠ చేయట్లేదు? ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకు అక్కడ అసలు అయోధ్య నగరం సరయూ నది తీరంలో ఉన్నది ఈ అయోధ్య మనకి. అక్కడ రాముల వారు జన్మించారు. అసలు అంతకుముందు బాబ్రీ మసీదు కట్టక ముందు ఉన్న ఆ రామాలయము కుషుడు కట్టించాడంట తండ్రి పేరు మీదుగా. అలాంటి అక్కడ ఆ మసీదుని మనం పడగొట్టుకొని 500 సంవత్సరాలు 77 సార్లు మసీదు మీదకి దండెత్తాం. కొన్ని లక్షల మంది మరణించారు 500 ఏళ్ల నుంచి. చూడండి ఎంత పోరాటం, పోరాడి 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 దక్కించుకున్నాం అది. రాముల వారు అక్కడే జన్మించారు. అక్కడ జన్మించి పెరిగి పెద్దయ్యే ఆ రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన. కాబట్టి అక్కడ బాలరాముడిగా, అంటే ఆయన జన్మించిన స్థలము కాబట్టి ఆ బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. ఆయన అసలు ఆ బాలరాముడు మనం చెప్పుకుంటే అసలు ఆయన విశ్వామిత్రుడితో పాటు ఆయన యాగశాలకు వెళ్ళి అసురుల్ని సంహరించిన అప్పుడు వయసు 14 సంవత్సరాలు. అక్కడి నుంచి అటే ఆయన జనక మహారాజు యొక్క ఆస్థానానికి వెళ్ళటం, ఆ శివధనస్సుని తీసుకోవటం, ఆ శివధనస్సుని విరవటము, అక్కడ మళ్ళా దశరథ మహారాజుని పిలిపించి వివాహం చేద్దామని అనుకోవటం, ఎన్నీ కూడా ఆయనకి 19 సంవత్సరాల వయసు లోపల అన్నీ జరిగిపోయాయి. అవన్నీ కూడా అయోధ్యలోనే జరిగాయి. ఆయన వనవాసానికి వెళ్ళే వరకు 24 సంవత్సరాలు. అలా 39 సంవత్సరాలు 14 ఏళ్ళు ఆయన వనవాసం చేసి ఆ 14వ సంవత్సరం ఇంకా అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో సీతమ్మ వారు అపహరింపబడ్డారనమాట. ఇలా రామాయణం చూస్తే ఎంత అద్భుతం అంటే అక్కడ ఆయన బాలరాముడుగా ప్రతిష్ఠ అవ్వటానికి, అక్కడ జన్మించి బాలుడిగా ఆయన జీవితకాలం అక్కడ నడిచింది, నడయాడాడు కాబట్టి అక్కడ బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగము ఈరోజు మనం అయోధ్యని మన రాముణ్ణి ప్రతిష్ఠించుకుంటున్నాము. రాముడు బాలుడిగానే దర్శనం చేసుకుంటే ప్రతి తల్లికి ఆ శిశువు రూపంలో కనిపిస్తే పోయిన వాళ్ళందరికీ కూడా నా కొడుకేమో అన్నంత ఆ భావం అనేది రావాలి. రామ అన్న నామము, ఆ జపము మనల్ని వైకుంఠానికి తీసుకొని వెళుతుంది. రామాయణంలో స్వయంగా అంత్యక్రియలు చేసి, రాముల వారే అంత్యక్రియలు చేసి వారిని వైకుంఠానికి పంపించింది. మానవులే కాదు, మీకు జటాయువు కూడా ఆయన మోక్షాన్ని కలిగించాడు. తరించాలి అంటే మానవ శరీరంతోనే మనం తరిస్తాం, కానీ అలా కాదు.
పక్షి అయినా కూడా సీతమ్మ వారిని ఎవరు తీసుకెళ్లారు, ఎలా వెళ్ళిందని రాముల వారికి చెప్పాడు కాబట్టి ఆయన దానికి అంత్యక్రియలు చేసి వైకుంఠాన్ని పంపారు. చూడండి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో రామాయణంలో. కాబట్టి మనమందరము కూడా రేపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అయోధ్య బాలరాముని యొక్క ప్రతిష్టని భక్తితో రామనామ జపంతో అందరూ కూడా చేయాలి అని, రాముల వారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.